Hi friends, welcome to eSmart Knowledge Hub Daily Current Affairs and GK and Tech News. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని అందరూ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ప్రధానంగా డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. అందులో ముఖ్యంగా ఎస్జిటి పోస్టులకి ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు జిల్లా వారీగా. నేను గతంలో ఉన్న డిఎస్సిలో ఉన్న కట్ ఆఫ్ అనుసరించి ప్రస్తుతం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తయారు చేస్తున్నా. ఇది మ్యాక్సిమం కట్ ఆఫ్ ఇంతే ఉండొచ్చు అండి, దీనికంటే డౌన్ ఉండొచ్చు తప్పించి ఎక్కువ ఉండే అవకాశం ఉండదు. ఏమన్నా పోస్టులు ఏమైనా మారే అవకాశం ఉండేటప్పుడు కట్ ఆఫ్ మారచ్చు. జిల్లాల వారీగా 13 జిల్లాల వారీగా పాత జిల్లాల ప్రకారంగా కట్ ఆఫ్ చూద్దాం. ఇప్పుడు ముందుగా శ్రీకాకుళం జిల్లా చూద్దాం. వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా మనకు వచ్చిన ఒక వేకెన్సీ లిస్ట్ ప్రకారంగా నేను చెప్తున్నానండి. అందులో ఎస్జిటి పోస్టులు 111 ఉన్నాయి. అందులో ఓసీ కేటగిరీలో మెన్కి 83 ఉండే అవకాశం ఉంటుందండి. శ్రీకాకుళం అంటేనే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. సో అందులో కట్ ఆఫ్లు కూడా ఎక్కువ ఉంటుంది, బాగా చదివే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మెన్ ఓపెన్ కట్ ఆఫ్ 83 ఉంటుంది, ఉమెన్ ఓపెన్ కట్ ఆఫ్ 81 ఉంటుందండి. బీసీఏ కేటగిరీ కూడా ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి, జనాభా ఎక్కువ ఉంటారు ఇక్కడ బీసీఏ కేటగిరీ. అందులో 82, 81 ఓపెన్కి బీసీ కేటగిరీకి పెద్ద తేడా ఉండదు. ఇక్కడ కూడా 82, 83 ఉండే అవకాశం ఉంటుంది. ఉమెన్కి ఏమైనా ఒక మార్క్ తగ్గే అవకాశం ఉంటుంది, 80 లేదా 81 ఉండే అవకాశం ఉంటుంది. అదే బీసీబీ కేటగిరీలో మెన్కి 82, ఉమెన్కి 80. బీసీడీ కేటగిరీ కూడాను ఇక్కడ యాస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారండి. ఇక్కడ కూడా 82, 83 ఉండే అవకాశం ఉంటుంది. ఉమెన్కి 81 ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా ఎస్సీ కేటగిరీలో మామూలుగా చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీల్లో కట్ ఆఫ్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, కానీ పోస్టులు తక్కువ ఉన్న దృష్ట్యా ఇక్కడ కూడా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే యాస్పిరెంట్స్ ఇంచుమించుగా 6 సంవత్సరాల నుంచి చదువుతున్నారు, ప్రిపరేషన్లో ఉన్నారు. సో ఎస్సీ కేటగిరీలో మెన్కి 79 ఉండే అవకాశం ఉంటుంది. ఉమెన్కి ఏమైనా కొంచెం 2-3 తక్కువ ఉండే 76 ఉండే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీలో కూడాను 75 వరకు ఉండే అవకాశం ఉంటుందండి మెన్కి. ఉమెన్కి 73 ఉండే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీలో ఎవరికైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో, ఇన్కమ్ 8 lakhs బిలో ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది. సో వాళ్ళకి మెన్ కేటగిరీలో 78 ఉండే అవకాశం ఉంటుంది, ఉమెన్కి 76 ఉండే అవకాశం ఉంటుంది. బీసీసీ కేటగిరీ అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. అంటే కన్వర్టెడ్ ఎవరైతే క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటారో మైనారిటీ, వాళ్ళకి సంబంధించే ఇది ఉంటుందండి ఈ రిజర్వేషన్ బీసీసీ. సో ఈ కేటగిరీలో మ్యాక్సిమం క్యాండిడేట్స్ తక్కువ ఉంటారు. వీళ్ళకి ఏమైనా 65, 70 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. ఉమెన్కి 62 ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా బీసీఈ కేటగిరీ అంటే తెలిసిందే మీకు, ముస్లిం కేటగిరీకి సంబంధించింది. వీళ్ళు కూడా మెన్ 63, ఉమెన్ 60. ఎందుకంటే ఈ శ్రీకాకుళం డిస్టిక్లో ముస్లిం కేటగిరీ బీసీఈ గతంలో చూసుకున్నా కానీ క్యాండిడేట్స్ లేరు, చాలా వరకు అవి క్యారీ ఫార్వర్డ్ అయిపోయినాయి పోస్టులన్నీ లేక. సో అందువల్ల కట్ ఆఫ్ తక్కువే ఉంటుంది బీసీఈ కేటగిరీలో, బ్యాక్లాగ్స్ కింద మిగిలిపోయినాయి గతంలో చూసుకుంటే. నెక్స్ట్ రెండో జిల్లా విజయనగరం చూద్దాం. విజయనగరంలో మనకి ఈ మధ్యన ఉన్న రీసెంట్గా వచ్చిన మనకి ఖాళీలు వేకెన్సీలు చూసుకుంటే 207 పోస్టులు ఉన్నాయండి. సో అందులో మనం ఓపెన్ కేటగిరీ అంటే విజయనగరం జిల్లా వాళ్ళు కూడా బాగా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ కూడా. సో ఇక్కడ ఓసీ కేటగిరీలో మెన్కి 80 ఉండే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా మనకి శ్రీకాకుళం, విజయనగరం చూసుకుంటే రెండు కూడాను పోస్టులు ఈక్వల్ ఉంటే కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడికంటే ఇక్కడ 100 పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓసీ కేటగిరీ మెన్ 80 వస్తే సేఫ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఉమెన్ అయితే 79 ఉండే అవకాశం ఉంటుంది. బీసీఏ 79 మెన్, ఉమెన్ 76. బీసీబీ మెన్ 79, ఉమెన్ 76. బీసీసీ మెన్ 62, ఉమెన్ 60 ఉండే అవకాశం ఉంటుంది. బీసీడీ మెన్ 79, ఉమెన్ 77. ఎస్సీ కేటగిరీ 76 మెన్, 72 ఉమెన్ అండి. ఈ ఎస్సీ కేటగిరీలో దీనికంటే తక్కువే ఉండే కట్ ఆఫ్ ఉంటుంది, బట్ నేను మ్యాక్సిమం సేఫ్ స్కోర్ చెప్తున్నా ఇది. ఎస్టీ కేటగిరీకి ఏమొచ్చి మెన్ 73, ఇది కూడాను ఇంకా దీనికంటే 1 మార్కు 2 మార్కులు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది, బట్ మ్యాక్సిమం సేఫ్ స్కోర్ ఇది. ఉమెన్ ఎస్టీ కేటగిరీలో 70 వస్తే సేఫ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడాను మెన్ 76, ఉమెన్ 74. ఈ ఈడబ్ల్యూఎస్లో కూడా ఇక్కడ తక్కువ ఉండే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఎంతమందికి అప్లికేబుల్ అవుతుందో చూసుకుంటే మనకి ఇంకా క్లారిటీగా మనం చెప్పొచ్చు.
కానీ ఈడబ్ల్యూఎస్లో కూడాను మెన్కి 76 వస్తే సేఫ్ స్కోర్ అండి, ఉమెన్కి 74 వస్తే సేఫ్. బీసీఈ కేటగిరీలో కూడాను ఇక్కడ కూడా ముస్లిం జనాభా తక్కువ ఉండే అవకాశం ఉంది. అందువల్ల 65 వస్తే చాలు మెన్కి, 63 వస్తే ఉమెన్కి సేఫ్ స్కోర్. నెక్స్ట్ జిల్లా చూద్దాం. నెక్స్ట్ విశాఖపట్నం డిస్టిక్ అండి. ఇంతకుముందు విశాఖపట్నంలో 100లో చూపించారు. అంటే ఈ మధ్యన వెలువడిన మనకి ఒక నోట్ చూసుకుంటే అందులో 216 ఖాళీలు ఉన్నట్టు చూపించారు ఎస్జిటీలు. సో నేను 216కే చెప్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ ఓసీ కేటగిరీలో మెన్కి 79 ఉంటుంది కట్ ఆఫ్, ఉమెన్కి 77. బీసీఏ కేటగిరీలో మెన్కి 77, ఉమెన్కి 76. బీసీబీ కేటగిరీలో మెన్కి 77, ఉమెన్కి 76. అండ్ బీసీసీ కేటగిరీ దీంట్లో ఆస్పిరెంట్స్ తక్కువ ఉంటారు కాబట్టి దీని కట్ ఆఫ్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉండేది. 62 అని నేను చెప్పా, కానీ ఇంతకంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది మెన్కి. అండ్ ఉమెన్ కూడా 60 ఉండొచ్చు. బీసీడీ కేటగిరీ మెన్కి 78, ఉమెన్కి 76 ఉండే అవకాశం ఉంది. బీసీఈ కేటగిరీ మెన్కి 65, ఉమెన్కి 63 ఉండే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకుంటే మెన్కి 75, ఉమెన్కి 73 ఉండే అవకాశం ఉంది. ఎస్సీ కేటగిరీ మెన్కి 74, ఇది ఇంకా దీనికంటే 1-2 మార్కులు తక్కువ ఉండే అవకాశం ఉంది. అండ్ ఉమెన్కి 72, దీనికి కూడా 1-2 మార్కులు తక్కువ ఉండే అవకాశం ఉంది. బట్ నేను ఇది హైయెస్ట్ మార్క్స్ అంటే ఈ స్కోర్ వస్తే మీరు ధీమాగా ఉండొచ్చు జాబ్ కోసం అని నేను చెప్తున్నా. అండ్ ఎస్టీ కేటగిరీలో మెన్కి 70, ఉమెన్కి 66 ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి చూద్దాం. ఈస్ట్ గోదావరి మనకి 376 పోస్టులు ఎస్జిటీలు ఉన్నాయని చెప్పారు ఇంతకుముందు. సో నేను ఆ పోస్టులకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్తున్నా. ఓసీ కేటగిరీలో మెన్కి 77, ఇది సేఫ్ స్కోర్ అండి. 77 కంటే 1 మార్కు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇంచుమించు. అండ్ ఉమెన్ 75 ఉండే అవకాశం ఉంది. బీసీఏ కేటగిరీ 74 మెన్కి, ఉమెన్ 72. బీసీబీ కేటగిరీలో మెన్ 74, ఉమెన్ 72. బీసీసీ కేటగిరీలో మెన్ 65 అనేది ఈ క్యాండిడేట్స్ తక్కువ, కాకపోతే 65 కంటే తక్కువ వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఉమెన్కి 62, ఇది కూడా అంతే. వీళ్ళు క్యాండిడేట్స్ తక్కువ. మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో బీసీసీ కేటగిరీలో మీకు బ్యాక్లాగ్ కింద మిగిలిపోతాయి వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్లో. సో బీసీడీ కేటగిరీ 75 మెన్కి, 73 ఉమెన్కి. బీసీఈ కేటగిరీలో మెన్ 62, ఉమెన్ 60. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మెన్కి 72, ఉమెన్కి 68. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 72 కంటే 1 మార్కు 2 మార్కులు ఎక్కువే ఉండే అవకాశం ఉండదండి ఈడబ్ల్యూఎస్. ఎందుకంటే ఈస్ట్ గోదావరిలో ఓసీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అందులో ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అయ్యే వాళ్ళు 72, 74 బిట్వీన్ అయితే సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు. అండ్ ఉమెన్ కూడాను 68, 70 మధ్యలో వస్తే సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు మనకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. అండ్ ఎస్సీ కేటగిరీలో మెన్కి 72, ఇది మ్యాక్సిమం నేను చెప్పాను. ఎందుకంటే దరిదాపులో వీళ్ళకి 50-55 పోస్టుల వరకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్సీ కేటగిరీలో ఉన్న వేకెన్సీలు చూస్తే. సో 72 వస్తే సేఫ్ అండి వీళ్ళు. అండ్ ఉమెన్ కూడా 67, 68 మధ్యలో వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎస్టీ కేటగిరీలో మెన్కి 69, ఉమెన్కి 63 వస్తే ఆ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి చూద్దాం. వెస్ట్ గోదావరి మనకి ఖాళీలు 420 ఎస్జిటీలు ఉన్నాయని చెప్తున్నారు. దాని ప్రకారంగా మనం ఓసీ కేటగిరీలో మెన్ రిజర్వేషన్ అంటే నేను ప్రతి జిల్లాకి ఓసీ చెప్పేది లోకల్ క్యాండిడేట్ అండి. ఓసీ రిజర్వేషన్లో లోకల్ ఓపెన్ ఉంటుంది, నాన్ లోకల్ ఓపెన్ ఉంటుందండి. నేను ఇది లోకల్ ఓపెన్ కోసం చెప్తున్నా. మేబీ కొన్నిసార్లు నాన్ లోకల్ ఓపెన్లో కూడా ఈ కట్ ఆఫ్తోనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల నేను లోకల్ ఓపెన్కే కన్సిడర్ చేస్తున్నా. ఓసీ కేటగిరీలో వెస్ట్ గోదావరిలో మెన్కి 76 వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఉమెన్కి 73 ఉండే అవకాశం ఉంది కట్ ఆఫ్. బీసీఏ కేటగిరీలో 73 మెన్కి, ఉమెన్కి 70. బీసీబీ కేటగిరీలో మెన్ 73, ఉమెన్కి 71. బీసీసీ కేటగిరీలో మెన్కి 61, ఉమెన్కి 58. బీసీడీ కేటగిరీలో మెన్కి 73, ఉమెన్కి 69కి అవకాశం ఉంది. బీసీఈ కేటగిరీలో మెన్కి 60, ఉమెన్కి 56కి అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మెన్కి 72, ఉమెన్కి 70. ఎస్సీ కేటగిరీలో మెన్కి 70, ఉమెన్కి 68కి అవకాశం ఉంది. ఎస్టీ కేటగిరీలో మెన్కి 69, ఉమెన్కి 65కి జాబ్ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ ఇలాగే ఉండే అవకాశం ఉందని కట్ ఆఫ్. కాకపోతే ప్రిపరేషన్ లాంగ్ టైంలో ఉన్నారు కాబట్టి యాజ్ ఫ్రెండ్స్ అందరూ మార్క్స్ ఎక్కువ వస్తే కట్ ఆఫ్లు కొంచెం మనకు హైక్ అయ్యే అవకాశం ఉంది. కానీ రీసెంట్గా టెట్ పేపర్ చూస్తే మనకి పేపర్ కొంచెం హార్డ్ లెవెల్ పెంచారండి. అందువల్లే
బిఫోర్ 2024 ఫిబ్రవరి టెట్కి రీసెంట్ ఆగస్ట్ టెట్కి చాలా వేరియేషన్ కనిపించాయి మార్క్స్. హై స్కోర్ చాలా మందికి రాలేదు కాబట్టి పేపర్ అలాగే ఉంటే కట్ ఆఫ్ మనం చెప్పినట్టుగా దానికంటే 1-2 మార్కులు తక్కువే ఉండే అవకాశం ఉంది. పేపర్ కానీ కొంచెం ఈజీ వచ్చిందంటే మనం ఇప్పుడు చెప్తున్న దానికంటే కట్ ఆఫ్ ఇంకొక 2 మార్కులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం కృష్ణా జిల్లా చూద్దామండి. కృష్ణా జిల్లాలో 506 SGT పోస్టులు చూపించారు రీసెంట్గా. 506 అంటే కృష్ణా జిల్లాలో ఓపెన్ కేటగిరీలో ఎక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుందండి. ఓపెన్ కేటగిరీ ఒకటే కాదు, అదర్ క్యాస్ట్లు కూడా, ఎందుకంటే లాంగ్ టైం ప్రిపరేషన్ ఉన్నారు కాబట్టి కట్ ఆఫ్లు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో ఓపెన్ కేటగిరీ మెన్ 75 వస్తే జాబ్ వచ్చే అవకాశం మోస్ట్లీ ఉంటుంది. ఉమెన్కి 74 అండి. బీసీఏ కేటగిరీలో మెన్ 73, ఉమెన్ 70. బీసీబీ కేటగిరీలో మెన్ 73, ఉమెన్ 70. బీసీసీ కేటగిరీలో మెన్కి 60, ఉమెన్కి 58. మోస్ట్లీ కృష్ణా డిస్టిక్లో బీసీసీ కేటగిరీ తక్కువ జనాభా. సో వీళ్ళకి 60, 58 అనేవి ఎక్కువ అనే చెప్పొచ్చు కట్ ఆఫ్లు. దానికంటే తక్కువ వచ్చిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి. బీసీడీ కేటగిరీలో మెన్కి 73, ఉమెన్కి 70 మార్క్స్ వస్తే సేఫ్ స్కోరు. అండ్ బీసీఈ కేటగిరీలో మెన్కి 60 or 58, ఉమెన్కి 58 or 56 ఇంతే ఉంటుంది కట్ ఆఫ్ వీళ్ళకి. కాకపోతే బీసీఈ కేటగిరీలో కృష్ణా డిస్టిక్లో జనాభా కొంచెం ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన దానికంటే కట్ ఆఫ్ 1-2 మార్కులు హైక్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మెన్కి 72 అండి, ఉమెన్కి 70 వస్తే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ ఎక్కువ మంది కానీ అప్లికేబుల్ అయితే ఈ 72 కాస్త మనకి 73, 74 వరకు వెళ్ళొచ్చు. ఉమెన్లో కూడా 72 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్సీ కేటగిరీలో మెన్కి 69 వస్తే సేఫ్, ఉమెన్కి 65 వస్తే సేఫ్ స్కోర్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 500 పోస్టులు కాబట్టి వీళ్ళకి కట్ ఆఫ్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్టీ కేటగిరీలో మెన్కి 67, ఉమెన్కి 63 ఎనఫ్ అండి జాబ్ వచ్చేదానికి. నెక్స్ట్ గుంటూరు చూద్దాం. గుంటూరులో 491 పోస్టులు చూపించారు రీసెంట్గా SGTలు. ఇందులో ఓపెన్ కేటగిరీలో మెన్కి 76, ఉమెన్కి 74. బీసీఏ కేటగిరీలో మెన్కి 73, ఉమెన్కి 71. బీసీబీ కేటగిరీలో మెన్కి 72, ఉమెన్కి 70. బీసీసీ కేటగిరీలో మెన్కి 60, ఉమెన్కి 58. బీసీడీ కేటగిరీలో మెన్కి 73, ఉమెన్కి 70. బీసీఈ కేటగిరీలో మెన్కి 61, ఉమెన్కి 59 ఉండే అవకాశం ఉంది బీసీఈ కేటగిరీలో. ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ మెన్కి 72, ఉమెన్కి 70 ఉండే అవకాశం ఉంది. ఇంకా ఎస్సీ కేటగిరీ చూసుకుంటే లాస్ట్ టైం 491 కంటే చాలా తక్కువ పోస్టులో ఉన్నాయి, 300 బిలో ఉన్నాయి అనుకుంటా. అప్పుడే ఎస్సీ కేటగిరీలో 71కి 72కి వచ్చేసింది జాబ్. సో ఈసారి 69 ఉండే అవకాశం ఉంటుంది ఎస్సీ కేటగిరీ మెన్. ఉమెన్ 67 ఉండే అవకాశం ఉంది. ఎస్టీ కేటగిరీ 67 కంటే తక్కువ కూడా ఉండే అవకాశం ఉందండి, ఎందుకంటే నేను మ్యాక్సిమం కట్ ఆఫ్ చెప్తున్నా ఇది. అండ్ ఎస్టీ ఉమెన్కి ఏమొచ్చి 65కి వచ్చే జాబ్ అవకాశం ఉంది. 65 కంటే తక్కువ వచ్చినా కొన్నిసార్లు హోప్స్ పెట్టుకోవచ్చు మనం, ఎందుకంటే పోస్టులు ఈసారి దగ్గర 500 ఉన్నాయి. నెక్స్ట్ ఏమొచ్చి ప్రకాశం డిస్టిక్. ప్రకాశానికి ఇంతకుముందు 100 above 120 చూపించారు SGTలు. రీసెంట్గా వచ్చిన మనకి 64 చూపిస్తున్నారు పోస్టులు. సో ప్రకాశం జిల్లాలో ఓపెన్ కేటగిరీ ఈక్వల్ టు శ్రీకాకుళం జిల్లాతో పోల్చుకోవచ్చు ఈసారి మనం, ఎందుకంటే అక్కడ తక్కువ పోస్టులు, ఇక్కడ తక్కువ. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మెన్ 80, ఉమెన్ 78 ఉండే అవకాశం ఉంది కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీ. బీసీఏ కేటగిరీలో మెన్ 79, ఉమెన్ 77. బీసీబీ కేటగిరీలో మెన్ 79, ఉమెన్ 77. బీసీసీ కేటగిరీలో మెన్ 68, ఉమెన్ 65. వీళ్ళు ఒక్కటే మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది, ఎందుకంటే బీసీసీ జనాభా కూడా ఇక్కడ తక్కువ ఉంటారు. కాకపోతే మనం ఉన్న పోస్టులు తక్కువ కాబట్టి మనం ఎక్స్పెక్టెడ్ అలాగా ఇచ్చాం, కానీ 68 కూడా ఉండకపోవచ్చు బీసీసీలో. అండ్ బీసీడీ మెన్ 79, ఉమెన్ 77. బీసీఈ కేటగిరీ 69, మెన్ 66, ఉమెన్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కూడాను ఇక్కడ ఈడబ్ల్యూఎస్ 76 మెన్, 74 ఉమెన్. ఎస్సీ కేటగిరీ మెన్ 74. లాస్ట్ టైం ఎస్సీలో 71, 72 బిట్వీన్ వచ్చిందండి. ఈసారి 74 కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ. అండ్ ఉమెన్ కూడా 72 ఉండే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీ మెన్ 70, ఉమెన్ 69. ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఈ కట్ ఆఫ్స్ అనేవి
ఈక్వల్ టు బీసీ కేటగిరీ వాళ్ళతో కూడా పోటీ పడే అవకాశం ఉంటుందండి, ఎందుకంటే పోస్టులు తక్కువ. సో ఇది అనేది ఒక రకంగా ఏమన్నా పోస్టులు పెరిగే అవకాశం ఉన్నప్పుడు సేఫ్ స్కోర్ చెప్పొచ్చు, లేదంటే దీనికంటే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీలో. నెక్స్ట్ నెల్లూరు చూద్దాం. నెల్లూరు ఇంతకుముందు నోటిఫికేషన్ అదే ఖాళీలు చూసుకుంటే నెల్లూరులో 100 అని చెప్పారు ఎస్జిటి. బట్ రీసెంట్గా వదిలిన ఒక మనకు విద్యాశాఖ నుంచి వచ్చిన దాంట్లో చూసుకుంటే 28 చూపిస్తున్నారు ఇక్కడ. సో నేనైతే 100 కన్సిడర్ చేసే చెప్తున్నా, మరీ 28 పోస్టులు ఇయ్యరు కాబట్టి. సో నెల్లూరులో ఓసీ కేటగిరీ మెన్ 81 అండి, ఉమెన్ 80లో ఉంటుంది. బీసీఏ కేటగిరీ కూడా 80, ఉమెన్ 79. బీసీబీ కేటగిరీ మెన్ 80, ఉమెన్ 79. బీసీసీ కేటగిరీ మెన్ 69, ఉమెన్ 65. బీసీసీ కేటగిరీలో మెన్ 69, ఉమెన్ 65. బీసీడీ కేటగిరీలో నెల్లూరులో చూసుకుంటే 80 మెన్, 79 ఉమెన్ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెన్కి ఉమెన్కి మ్యాక్సిమం 1 or 2 మార్క్సే ఉంటుందండి డిఫరెన్స్. పోస్టులు ఎక్కువ ఉంటే వేరియేషన్ కనిపించేదేమో, పోస్టులు తక్కువ కదా. అండ్ బీసీఈ కేటగిరీలో కూడా మెన్కి 73, ఉమెన్కి 70. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మెన్కి 78, ఉమెన్కి 77. ఎస్సీ కేటగిరీలో మెన్ 77, ఉమెన్ 75. ఎస్టీ కేటగిరీలో మెన్ 75, ఉమెన్ 72 కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే చిత్తూరు అండి. చిత్తూరులో 1052 పోస్టులు ఖాళీలు చూపిస్తున్నారు ఎస్జిటీలు. సో ఇక్కడ కొంచెం కట్ ఆఫ్లు కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో చిత్తూరులో ఓసీ కేటగిరీ మెన్ 75, ఉమెన్ 73. బీసీఏ మెన్ 73, ఉమెన్ 72. బీసీబీ కేటగిరీలో మెన్ 73, ఉమెన్ 71. బీసీసీ కేటగిరీలో మెన్ 65, ఉమెన్ 62. ఈ బీసీసీ కేటగిరీ రౌండ్ అప్ చేసుకోండి. రాష్ట్రం మొత్తం ఆల్మోస్ట్ వీళ్ళ కట్ ఆఫ్స్ అన్నీ నేను చెప్తున్నాను కదా, వీటికంటే ఇంకా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే 50sలో వచ్చినా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి బీసీసీ కేటగిరీ. సో బీసీడీ కేటగిరీలో మెన్ 73, ఉమెన్ 71. ఎస్సీ కేటగిరీలో మెన్ 70, ఉమెన్ 68. ఈ ఎస్సీ కేటగిరీలో మెన్ అండ్ ఉమెన్ ఉన్నాయి కదా, ఈ 70 అనేది దీనికంటే తక్కువ ఉంటుంది, దీనికంటే పైన ఉండే అవకాశం ఇంపాసిబుల్ అండి. కట్ ఆఫ్ 70 కంటే బిలో ఉండే అవకాశం ఉంటుంది. ఉమెన్ కూడా 68 కాదు 65sలో వచ్చినా జాబ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎస్టీ కేటగిరీలో మెన్ 69, ఉమెన్ 65 చెప్పాం కదా. ఎస్టీ కేటగిరీ కూడాను ఈ 65 కంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుందండి, దీనికి మించి ఉండదు కట్ ఆఫ్. అండ్ బీసీఈ కేటగిరీలో మెన్ 63, ఉమెన్ 60. ఇక్కడ ఉన్న యాస్పిరెంట్స్ ప్రకారంగా దీనికంటే కట్ ఆఫ్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్లో మెన్ 71 ఉంటుంది, ఉమెన్ 70 ఉండే అవకాశం ఉంటుందండి కట్ ఆఫ్. ఇంకా నెక్స్ట్ చూద్దాం కడపలో రీసెంట్గా మనం చూసుకుంటే 297 చూపిస్తున్నారండి ఎస్జిటి ఖాళీలు. సో దీనికంటే తగ్గకపోతే మాత్రం పోస్టులు ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఉండే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్. సో కడప జిల్లాలో ఓసీ కేటగిరీలో మెన్కి 79 అయితే మ్యాక్సిమం అండి. 79 కంటే తక్కువ ఉంటుంది, మ్యాక్సిమం 76, 77 బిట్వీన్ ఉండొచ్చు మెన్కి ఓపెన్ కేటగిరీ. ఉమెన్ కూడా 78 చెప్పాం కదా, ఇది కూడా 75లో ఉండొచ్చు. అంటే నేను మ్యాక్సిమం కట్ ఆఫ్ చెప్పాను, ఎందుకంటే యాస్పిరెంట్స్ చాలా ప్రిపరేషన్ చాలా లాంగ్ టైం ఉంది కాబట్టి. సో కడప జిల్లాలో బీసీఏ మెన్ చూసుకుంటే 78, ఉమెన్ 77. సో దీనికి కూడా 2 మార్క్స్ 3 మార్క్స్ లెస్లో ఉండే అవకాశం ఉండదు కట్ ఆఫ్. ఇది మ్యాక్సిమం అనమాట, సేఫ్ స్కోర్ చెప్తున్నాను నేను. అండ్ బీసీబీలో మెన్ 78, ఉమెన్ 76. బీసీసీ మెన్ 65, ఉమెన్ 63. బీసీడీలో మెన్ 78, ఉమెన్ 76. బీసీఈలో మెన్ 68, ఉమెన్ 66. ఈడబ్ల్యూఎస్లో మెన్ 76, ఉమెన్ 74. ఎస్సీ కేటగిరీలో మెన్ 73, ఉమెన్ 70. ఎస్టీ కేటగిరీలో మెన్ 70, ఉమెన్ 68. సో ఇక్కడ చూసుకుంటే మనం అన్ని కట్ ఆఫ్లో యావరేజ్గా మ్యాక్సిమం కట్ ఆఫ్ నేను ఇచ్చానండి. దీనికంటే 1 or 2 మార్క్స్ బిలోనే ఉంటుంది కట్ ఆఫ్ మ్యాక్సిమం. దీనికంటే 1 or 2 మార్క్స్ బిలో వచ్చిన సేఫ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం అనంతపూర్ చూద్దాం. అనంతపూర్లో 181 పోస్ట్స్ అండి. సో ప్రెజెంట్ నోటిఫికేషన్లో 4 జిల్లాలు ఎక్కువ కొంచెం బర్డెన్ ఫీల్ అవుతున్నాయండి, తక్కువ పోస్టులు అని 100 to 200 బిలో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు అండ్ అనంతపూర్ ఒకటి అందులో. సో చూద్దాం ప్రభుత్వం ఏమన్నా పోస్టులు హైక్ చేస్తుందేమో మళ్ళీ వీళ్ళకి. సో అనంతపురం జిల్లాలో 181 ఎస్జిటి పోస్టులో ఓపెన్ కేటగిరీ మెన్ అనేది 80 ఉండే అవకాశం ఉంది, ఉమెన్ 79. బీసీఏ మెన్ 79, ఉమెన్ 78. బీసీబీ కేటగిరీలో మెన్ 78, ఉమెన్ 76.
బీసీసీ కేటగిరీలో మెన్ 66, ఉమెన్ 63, బీసీడీ కేటగిరీలో మెన్ 78, ఉమెన్ 76, బీసీఈ కేటగిరీలో మెన్ 65, ఉమెన్ 64, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మెన్ 76, ఉమెన్ 73, ఎస్సీ కేటగిరీలో మెన్ 72, ఉమెన్ 70, ఎస్టీ కేటగిరీలో మెన్ 70, ఉమెన్ 69. ఇది మ్యాక్సిమం కట్ ఆఫ్ అండి. నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో ఈ మ్యాక్సిమం కట్ ఆఫ్ తగ్గకపోవచ్చు, పెరిగే అవకాశం ఉంది. అండ్ బీసీసీ కేటగిరీ ఆస్పిరెంట్స్ తక్కువ మంది కాబట్టి మనం ఇచ్చిన కట్ ఆఫ్ కంటే తక్కువే ఉంటుంది కట్ ఆఫ్. మిగిలినంతా మ్యాక్సిమం ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ అండి. బీసీ కేటగిరీస్ కానీ అండ్ ఓసీ కానీ మనం ఇచ్చిన కట్ ఆఫ్ కంటే 1 మార్కు ఇట్లా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ మ్యాక్సిమం. అండ్ చివరిగా లాస్ట్ కర్నూలు అండి. ఈ డిఎస్సి ఎవరికైనా మెగా డిఎస్సి అంటే కర్నూలు జిల్లా వాళ్ళకని. సో ఆల్ ద బెస్ట్ ఫర్ కర్నూలు ఆస్పిరెంట్స్. సో ఇక్కడ 1791 ఎస్జిటి పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ నేను చెప్పేదంతా లోకల్ క్యాండిడేట్స్ కట్ ఆఫ్ కాబట్టి ఓసీ కేటగిరీ కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకి సంబంధించి. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ మెన్ 74 ఉండే అవకాశం ఉన్నదండి కర్నూలు. అండ్ ఉమెన్ 73, 72 బిట్వీన్ ఉంటుంది. అండ్ బీసీఏ కేటగిరీ మెన్ 72, ఉమెన్ 70, బీసీబీ కేటగిరీ మెన్ 71, ఉమెన్ 70, 69 ఉండే అవకాశం ఉంది. బీసీసీ కేటగిరీ 60 మెన్కి, ఉమెన్కి 58, బీసీడీ కేటగిరీ మెన్ 72, ఉమెన్ 70, 69 ఉండే అవకాశం ఉంది. బీసీఈ కేటగిరీ మెన్ 60, ఉమెన్ 58. కర్నూలు జిల్లాలో బీసీఈకి ఆస్పిరెంట్స్ కొంచెం ఎక్కువ ఉంటారు. సో మనం ఇచ్చిన కట్ ఆఫ్ కంటే మార్క్స్ కొంచెం 3-4 హైక్ ఉన్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మెన్ 72, ఉమెన్ 70, ఎస్సీ కేటగిరీలో మెన్ 68, ఉమెన్ 66, ఎస్టీ కేటగిరీలో మెన్ 67, ఉమెన్ 65. ఆల్మోస్ట్ ఇదే ఉంటుందండి కట్ ఆఫ్ కర్నూలుకు సంబంధించి. దీనికంటే పెరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాకపోతే ఏంటంటే పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి, రేపు డిఎస్సిలో మీరు 80కి ప్రతి ఒక్కరు 65 ఇట్లా స్కోర్ చేసినప్పుడు హైక్ అయిపోయింది మళ్ళీ కట్ ఆఫ్. కానీ పేపర్లు హార్డ్గా ఉంటే మాత్రం ఈ మ్యాక్సిమం ఈ కట్ ఆఫ్కి మించదు. దీనికంటే 1 మార్కు 2 మార్కులు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అంటే రాబోయే డిఎస్సిలో ఇది ఈ కట్ ఆఫ్లకు సంబంధించి నా అభిప్రాయం మాత్రమే. ఇది నేను గత డిఎస్సి కట్ ఆఫ్లతో అనాలిసిస్ చేసి నేను మీకు అందిస్తున్న ఈ కట్ ఆఫ్స్ అన్నీ. సో ఈ విధంగా దీనికంటే తగ్గకుండా మార్క్స్ మీరు ప్రిపరేషన్ ప్లాన్ వేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్జిటి ఆస్పిరెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.